హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ మోనికా పతకముడి. వెల్కమ్ టు మై ఛానల్. మా ఇంట్లో దొరికిన కాకరకాయలతో నేనైతే కర్రీ చేస్తున్నాను. ఇవాళ చాలా బాగుంటుంది, హెల్తీ కూడా. మనం ఇంట్లో పండించే కాకరకాయలు అసలు మనం మందు జల్లనివి, బుట్ట కాకరకాయలు. మీ దగ్గర కూడా దొరికితే ఇలా కాకరకాయలతో ఫ్రై చేసి చూసుకోండి, సూపర్గా ఉంటుంది. ఫ్రై చేసి చూడండి. కాకరకాయ ముక్కలు అయితే ఇలా కట్ చేసుకున్నాను సన్నగా. అండ్ ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకున్నాను. అండ్ కరివేపాకు కూడా వేసుకున్నాను. ఈ బాగా వేగాలి. బాగా వేగిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకున్నాను. 2 ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. ఆనియన్స్ కూడా మూత పెట్టి మగ్గించుకోండి, అప్పుడైతే త్వరగా మగ్గిపోతాయి. సాల్ట్ అయితే వేసేసుకోమాకండి, టేస్ట్ అయితే పోతుంది. కర్రీ టేస్ట్ లాస్ట్లో వేసుకోవాలి. కాకరకాయ కర్రీకి అయితే లాస్ట్లో వేసుకోవడం వల్ల కాకరకాయ కర్రీ అయితే ఫ్రై అవుతూ ఉంటుంది. ముందు వేసుకుంటే మెత్తబడిద్ది కర్రీ అయితే. 5 మినిట్స్కి ఒకసారి అయితే కలుపుకుంటూ ఉండండి. వెరీ టేస్టీ రెసిపీ అండి. కాకరకాయ చేదంటారు కానీ ఈ కాకరకాయలు అసలు చేదు ఉండవు. సరిపడా సాల్ట్ అయితే వేసేసుకుని కలిపేసుకుంటున్నాను. చిన్న కాకరకాయలు కాబట్టి త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడైతే కారం వేసుకుంటున్నాను. కాకరకాయ కర్రీకి అయితే కారం కొంచెం ఎక్కువే పట్టిద్ది, ఎక్కువ వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్, ప్లీజ్ లైక్ చేయండి. బాయ్.